పై వైపు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని మనం ఇక్కడ ఎంతైతే తీసుకుంటాం, ఓకేనా, 2.5, 2, 2.5 ఎంత తీసుకుంటామో షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని నెక్ డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 మార్కింగ్లు కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ నెక్కే తీస్తున్నాను, ఓకేనా. ఇలా మీకు డీప్ బాగా కావాలి అనుకుంటే మాత్రం ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్కి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ డాట్, బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, దానికోసం ఇలా టేప్ని ఫిట్టింగ్ లైన్ వరకు నడుం లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ 8.5 ఉంది, దీంట్లో సగానికి, ఓకేనా. ఇక్కడ మనం డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, డాట్ పొడవు 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్లౌజ్ హైట్ ఖర్చుతో సహా 16, 17 అలా ఉందనుకుంటే మాత్రం మీరు 4.5 లేదా 5కైనా కూడా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ నెక్ కట్ చేయకుండా చుట్టూ కటింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ ఉంది కదా, మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, ఈ డాట్ మార్క్